అడవికి వెళ్ళిన రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన భరతుడు దశరథుని మరణవార్త చెప్పాడు. ఆ విషయం వినగానే రాముడు వెక్కి వెక్కి ఏడ్చాడు. కొంచెం సేపటికి పితృదేవతలకి తద్దినం పెట్టి చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. తర్వాత నలుగురు అన్నతమ్ముళ్ళు కూర్చుని ఉండగా భరతుడు, అన్నయ్య, రాజ్యానికి తిరిగి వచ్చేయి. నాకు రాజు అవ్వాలని ఎప్పుడూ లేదు. నేను లేనప్పుడు మా అమ్మ నాకు తెలియకుండా అడిగిన వరాలు అవి అని రాముణ్ణి బ్రతిమాలాడు భరతుడు. కానీ రాముడు మాత్రం, భరత, ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించవలసింది మన నాన్నగారు. ఆయన నిర్ణయం ప్రకారం నువ్వు రాజ్యం చెయ్యి, నేను అరణ్యవాసం చేస్తా అన్నాడు. ఆ రోజు రాత్రికి అందరూ అక్కడే నిద్రపోయారు. మర్నాడు పొద్దున్న మళ్ళీ భరతుడు, అన్నయ్య, నిన్ను కైకేయి అడవికి పంపించినందుకు ఆవిడ్ని చంపేద్దాం అనుకున్నా. కానీ తల్లిని చంపితే నువ్వు నన్ను అసహించుకుంటావని ఆ పని చేయలేదు. అలానే మరణం వచ్చే ముందు బుద్ధి సరిగ్గా పనిచేయదు. అందుకనే మన నాన్నగారు మరణించే ముందు నిన్ను అడవికి పంపించాలి అని నిర్ణయించుకున్నారు. కనుక ఆయన చెప్పిన తప్పు పని పెద్ద కొడుకులా నువ్వే వచ్చి దిద్దాలి అన్నాడు భరతుడు. ఇదంతా విని రాముడు, భరత, దశరథ మహారాజు కైకేయిని పెళ్లి చేసుకునే ముందే ఆమె కడుపున పుట్టిన పిల్లలకే రాజ్యమని కేకేయ రాజుకు మాటిచ్చారు. కనుక మనం పుట్టకముందే రాజ్యం నీదైపోయింది భరత. ఇప్పుడు నేనొచ్చి ఆ రాజ్యానికి రాజు ఎలా అవ్వను అని అడిగాడు రాముడు. ఆ మాటలు వింటున్న దశరథుని మంత్రి జాబాలి లేచి, ఏంటి రామ, తల్లి తండ్రి ధర్మం మాటిచ్చానంటావు? మరణించిన వారితోనే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు తద్దినం పెడితే చనిపోయిన మీ నాన్న వచ్చి తింటాడా? ఇక్కడ భోజనం పెడితే పక్కన ఊర్లో వాడే తినడు. ఇంకా చనిపోయిన వారు వచ్చి నువ్వు పెట్టిన తద్దినం ఏం తింటాడు? ఇంకా ఈ మాటలన్నీ ఆపి బ్రతికున్నంతకాలం హాయిగా రాజ్యం తీసుకుని రాజవ్వు, సుఖాలు అనుభవించు అన్నాడు. ఈరోజు క్వశ్చన్, దశరథుని మంత్రి పేరేంటి? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో వినడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.